హలో వ్యూయర్స్, హెచ్ఎంటీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రఖ్యాతమైన హైదరాబాద్ మీడియా హౌస్లో భాగంగా ది హన్స్ ఇండియా మరియు బిజినెస్ పత్రికలతో కలిసి నిష్పక్షపాతమైన మరియు నీతిపరమైన జర్నలిజంకి పేరుగా నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన అభివృద్ధి ప్రయాణంలో కీలక దశలో ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో హెచ్ఎంటీవీ అమేజింగ్ ఏపీ శీర్షికతో బిజ్ కాన్క్లేవ్ను నిర్వహిస్తోంది. ఈ కాన్క్లేవ్లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును వెలుగులు చిమ్మేలా తీర్చిదిద్దేందుకు వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు మరియు పరిశ్రమ నిపుణులను ఒకే వేదికపై సమీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన వ్యాపారవేత్తలను మరియు సంస్థలను గౌరవించడానికి బిజ్ ఐకాన్ అవార్డ్స్ 2025 కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగ వికాసాన్ని ప్రతిబింబిస్తున్న ఈ వేడుక ప్రేరణాత్మకమైన వేలవింపు కానుంది. మీ జర్నీ ఈవీలోకి ఎలా? మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరికి కావాలి అంటే మనం పీల్చే గాలి కాలుష్యం తగ్గుతుంది. I also want to appeal to the government. నేను ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే Hello Rajiv, it's a pleasure having you with us today on HMTV. So EV, I mean it's a very widely known concept in India, but I think we are still at the beginning stages. That's right. So me journey EV loki ela. So can you tell us about your education, your background? Tapakunda. So first of all, thanks Vinila for reaching out to us and then amplifying the story of Thunder Plus. So yeah, I'm Rajiv Vaisar. I carry a Prime Minister and a Chief Minister in my name. Yes. So అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను. So I come from a small, I would say, place called Shungorampukota in a district called Vijayanagaram, Andhra Pradesh. Until my 10th, +1, +2, it was all there. By God's grace, I was able to crack IIT JEE in the very first attempt and finished my BTech and MTech at IIT Madras. Okay. దాని తర్వాత ఐ వర్క్ విత్ కంపెనీస్ సచ్ as TVS Motors, Bosch, Mahindra and Mahindra, Gati Logistics, Ito Motors. అండ్ వాటిలో భాగంగా వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ గతి లాజిస్టిక్స్, ఐకియా అప్పుడే ఇండియాలోకి వచ్చింది 2017లో. ఐకియా ఇండియాకి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఎడియర్ టు ది క్లైమేట్ గ్రూప్ నార్మ్స్. అంటే వాళ్ళ డెలివరీస్ అన్నీ కూడా ఫాసిల్ ఫ్యూయల్ వెహికల్స్లో కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్లో రన్ చేయాలి. ఆ టైంలో నేను గతి లాజిస్టిక్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ మొత్తం ఆపరేషన్స్ని కూడా నేనే సెట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి దానిని అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ ఇట్లాంటి అన్ని ఐ వుడ్ సే ఈ కామర్స్ కంపెనీస్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ డిప్లాయ్ చేసి వాటి ద్వారా డెలివరీస్ చేయడం చేస్తూ, ఆ తర్వాత ఈటో మోటార్స్ అనే కంపెనీలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఆ తర్వాత 1.5-2 years గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో హెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ అండ్ ఈవీ పాలసీ విభాగాధిపతిగా చేస్తూ దెన్ ఐ వెంట్ టు US ఫర్ అబౌట్ an year, ఫినిష్డ్ మై MBA at MIT Sloan School of Management. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ నీడ్స్ టు బి సాల్వ్డ్ ఇన్ ద ఇండియన్ ఈవీ ఈకోసిస్టమ్ అన్నప్పుడు వచ్చినటువంటి ఐడియానే థండర్ ప్లస్. మీరు అడిగారు వై స్పెసిఫికల్లీ ఈవీ అని. ఒకటేంటంటే 2.5 పార్టికులేట్ మీటర్ మన పొల్యూషన్ మెజర్ చేసేటటువంటి పరిమాణం ఇది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేస్ దట్ ద పర్మిషబుల్ లెవెల్స్ ఆర్ 10 mg/cubic meter. కానీ ఢిల్లీలో ఇప్పుడు 170 mg/cubic meter, అంటే 17x. చిన్నపిల్లలు ఇప్పుడు పల్మనాలజిస్టులు చెప్తున్న మాట ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ లంగ్స్ ఆపరేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు చైన్ స్మోకర్స్కి ఉండాల్సినటువంటి చిన్న చిన్న ఏమంటారు మచ్చలు, పార్టికల్స్ ఏమవుతున్నాయి అది వాళ్ళ లంగ్స్లో ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పేంటి? కేవలం ఢిల్లీలో పుట్టి ఆ యొక్క పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుతున్న మూలాన. అందుకోసమనే నేనేమనుకున్నానంటే సరే బిజినెస్ ఎట్లనవుతుంది, కానీ నా దేశానికి, నా తరతరాలకి నేనేమైనా వాల్యూ యాడ్ చేయగలిగాను అని అంటే దట్ ఈస్ అట్లీస్ట్ గివింగ్ దెమ్ ఏ క్లీన్ ఎయిర్. సో ఆ పర్స్పెక్టివ్లో ఈవీస్ని పట్టుకున్నాను, ఈవీస్లోనే ఉన్నాను. ఈ తర్వాత ఏమైందంటే సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే నెంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి అనే ఒక ఆలోచనలో ఉంటాం. కానీ నెంబర్స్ తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మన కార్స్ని తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ కార్స్లో చూసుకున్నట్లయితే ఒక 6 నుంచి 20 కార్స్కి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఎక్కడ? యూరోప్ ఆర్ US. ఇండియాలో 400 కార్లకి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్. అంటే ఈవీ పెనిట్రేషన్ తక్కువైనప్పటికీ
చార్జెస్ పెనిట్రేషన్ ఇంకా తక్కువ. ఎస్. సో అది నాకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా అనిపించి స్టార్టెడ్ థండర్ ప్లస్. That's a very impressive journey. So like you said, EV almost, I mean, compared to rest of the world, takwa India lo, and you saw chargers as an opportunity. Correct. So within like 1 year, how were you able to turn it so profitable? I mean, because as you said, manaki penetration chala takku undi. Correct. But how did you manage to turn it profitable? Because many other startups which were deemed to be profitable at that point failed. So how did you turn this into this empire now? Correct, that's a good question. And I'm sure you followed the news yesterday. All Electric, the most celebrated EV startup, declared 370 crores losses for the last quarter. Right? Enduku ante, yes, EV as an industry is a very, I would say, heavy market and burn industry. మరి ఈ కాంటెక్స్ట్లో 1 yearలో మేము ఏం చేసాము అని అంటే 1 yearలో ఫ్రమ్ 1 state we expanded to 16 states. ఒక సిటీ నుంచి we expanded to 40+ cities. అండ్ ₹1 నుంచి we did 10 crore plus revenue profitable. అది ఎట్లా చేసామంటే వెరీ వెరీ సింపుల్. వీ స్టార్టెడ్ ఫస్ట్ సర్వింగ్ ది ఫ్లీట్ కస్టమర్స్. ఫ్లీట్ అంటే ఏంటంటే అమెజాన్లో డెలివరీస్ చేసేవాళ్ళు ఒక 50 ఎలక్ట్రిక్ వెహికల్స్ని పట్టుకుని నడుపుతూ ఉంటారు. ఓలా ఊబర్లో ఎలక్ట్రిక్ కార్స్ నడిపేవాళ్ళు వాళ్ళకు 100 కార్లు పెట్టుకుని నడుపుతుంటారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, నేను నీకు మొత్తం ఒక డెడికేటెడ్ పార్కింగ్, అందులో ఛార్జింగ్ విత్ సెక్యూరిటీ, టెక్నీషియన్స్, డ్రైవర్ రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్, ఇవన్నీ ఫెసిలిటీస్తో కూడా ఐ విల్ క్రియేట్ ఏ పార్క్ అండ్ ఛార్జ్ ఫెసిలిటీ. అది ఎక్కడ హబ్స్కి దగ్గర, అమెజాన్ హబ్ అయితే అమెజాన్ హబ్ దగ్గర. అట్లా వాట్ ఐ హావ్ డన్ ఈస్ ఐ హావ్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఫ్లీట్ కస్టమర్స్. దీనివల్ల ఏమైందంటే నేను ఎలక్ట్రిక్ వెహికల్ యూసేజ్ చేసే వాళ్ళని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. There was no need because fleet already has it. Yeah. So that gave me money from day one. So every park and charge hub of mine is profitable from day one. దానికి అయ్యే ఖర్చు వీళ్ళు ఇచ్చే డబ్బులు బాగానే ప్రాఫిట్ వచ్చేది. తర్వాత ఏం చేశామంటే ఎలానూ పార్క్ అండ్ ఛార్జ్ ఇస్తున్నాం కదా, ఆ ప్రహారీ కూడా బయట, ఆ బౌండరీ వాల్ బయట, వై డోంట్ ఐ సెటప్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్ అని పెట్టేటప్పటికి పీపుల్ స్టార్టెడ్ గెయినింగ్ ట్రాక్షన్. సో ఆ రకంగా టుడే ఫ్రమ్ 1 hub we are 200+ hubs across the country, 800+ chargers. On a day we dispense 10 megawatt hour of energy, okay, and our total installed capacity is 12 megawatt. So firstly thank God for this wonderful opportunity. Second, I think the focused approach, ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఎక్కడ బిజినెస్ ఉందో ఐడెంటిఫై చేసి అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం మూలాన I think we are profitable. I think the innovative mindset worked out well, like you said, because మీరు అన్నట్టు పెట్టుకుని వెళ్ళిపోయి లైక్ ఈ ఈవీలో చాలా మంది ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. They have burned their hands also because still at nascent stages, but you identified the purpose where it served. So it's exemplary. And I've gone through your website, there's like Thunder Every Ghar Mein, and there are many other small ideas you have come up with, also showing your side of corporate social responsibility. So can you please explain that? Good question, Vinila. I must appreciate your, I would say, homework. This is very important ఎందుకంటే మన ప్రేక్షకులకి ఇది చాలా తెలియాలి. ఏదైనా టెక్నాలజీ ఎప్పుడు ఫ్లరిష్ అవుతుంది అంటే ఆ టెక్నాలజీ అనేది మస్ట్ బి డెమోక్రటైజ్డ్. అంటే ఏదో 10 మంది చేతులు ఉండిపోవడం కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ తీసుకున్నా, సోలార్ తీసుకున్నా, ఆర్ ఈవెన్ గ్యాస్ స్టవ్ తీసుకున్నా, ఎల్ఈడి బల్బ్స్ తీసుకున్నా, ఎందుకు ఇండియాలో సక్సీడ్ అయినాయి అంటే ఇవన్నీ బికాస్ దోస్ ఆర్ యాక్సెసిబుల్ టు పబ్లిక్. ఆ పరంగా మేము ఆలోచిస్తున్నప్పుడు ఛార్జింగ్ పాయింట్ ఎందుకు అంత హంగామా టెక్నాలజీ హడావిడితో ఉండాలి, సింపుల్గా ప్రతి ఇంట్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఎందుకు ఉండకూడదు, ఒకటి వాళ్ళ కన్సంప్షన్కి, 2 వై కాంట్ దట్ బి ఏ బిజినెస్ ఆపర్చునిటీ. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఎస్టీడీ బూత్ బిజినెస్. మీకు గుర్తున్నట్లయితే పాత కాయిన్ బాక్సెస్ ఉండేవి. అదేంటి, ఒక కిల్లీ షాప్ ఉంటుంది, లేకపోతే హోటల్ షాప్ ఉంటుంది, లేకపోతే మెడికల్ షాప్ ఉంటుంది, బయట కాయిన్ బాక్స్ పెట్టేస్తారు, ఎవ్వరు దానికి కాపలా ఉండరు, ఏం చేయరు, వస్తారు, కాయిన్ వేసుకుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. డే అవ్వగానే ఓనర్ వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతారు. దెన్ ఐ థాట్ వై డోంట్ ఐ మిమిక్ దట్ బిజినెస్ మోడల్ ఇన్ ఈవీ ఛార్జింగ్ అని చెప్పి వీ లాంచ్డ్ ఎ క్యాంపెయిన్ కాల్డ్ హర్ ఘర్ థండర్.
అంటే ఇంటింటా ఒక ఈవీ ఛార్జర్. దీనిని ఇంకొక మాట కూడా ఏం చెప్పామంటే ఛార్జర్ లగావో పైసా కమావో. దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ IP67 ప్రొటెక్టెడ్, అంటే వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా ఏం కాదు, సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ అండ్ కంప్లీట్లీ మెటల్ బాడీ బిల్ట్ విత్ 6 layers ఆఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్. అండ్ ఇట్ ఈస్ ప్రైస్ లెస్ దాన్ $100, అంటే 8 నుంచి 9,000 మధ్యలో. ఈ 8 నుంచి 9,000 మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటే అది కనీసం నెలకి 8 నుంచి 15,000 వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చే అవసరం ఉంటుంది. సో ఇటువంటి ఇన్నోవేటివ్ మోడల్స్ ద్వారా ఏంటంటే ఎక్కడ చూసినా నేను ఛార్జర్ చూడగలగాలి, దానికి పెద్ద హడావుడి హంగామా ఇన్ఫ్రా ఏం అక్కర్లేదు. 3.3 kW కాబట్టి పెద్దగా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఏం అక్కర్లేదు. సో అలాంటివి మేము కొన్ని వేల ఛార్జెస్ లాస్ట్ ఇయర్ అమ్మడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, అలానే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ CSR ఫండ్స్ కూడా ఇదేదో బాగుంది కదా మేము ఇస్తూ అది ఎట్లా ఇంపాక్ట్ అవుతుందో మెజర్ కూడా చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేయడము, స్పాన్సర్ చేసిన దాని ప్రకారము మనము వార్లో మరణించినటువంటి వాళ్ళ విడోస్కి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లేకపోయినటువంటి విమెన్కి కానీ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడం జరుగుతుంది. And I should say I'm very tempted to try out this business model. You should, definitely. So because like meer annattu the mindset of people is like that. I mean EV is still people are getting used to in India. Dantlo malli meer cheppinattu the charging point and that angle is something I think it's very అంత ఎక్స్ప్లోర్ చేసిన మార్కెట్ కాదు. సో when we speak to many people on a regular basis and all that, mostly వచ్చేది ఏంటంటే India compared to, I mean even the statistics show is not that prepared for EV vehicles because like you rightly said ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ ఛార్జింగ్ ఇస్ ది మేజర్ థింగ్. అండ్ ఇప్పటికీ పీపుల్ ఒక మైండ్ సెట్ ఉంది అంటే ఏమైనా షాక్ కొడుతుందా లేకపోతే ఈవీ వెహికల్స్ లైక్ దే ఆర్ గెటింగ్ బర్న్ట్ అవుట్ అండ్ ఆల్ దట్. సో హౌ విల్ యూ అడ్రస్ దట్ స్టిగ్మా దట్ సరౌండ్స్ దిస్? దట్స్ కరెక్ట్. సి సాధారణంగా ఇంతవరకు జరిగేది, ఇప్పటి నుంచి టర్న్ ప్లస్ వచ్చాక అది వేరే స్టోరీ. కానీ మన ఇండియన్ కన్స్యూమర్స్ అందరూ కూడా వాల్యూ కాన్షియస్ కన్స్యూమర్స్. కొంచెం పచ్చి తెలుగులో చెప్పాలంటే కాస్త పిసినగట్టోళ్ళు. ఓకే, ఏం చేస్తారు, మనం సాధారణంగా పెన్నీ వైస్ పౌండ్ ఫూలిష్ అనే సామెత వినే ఉంటాం. 1,50,000 2 లక్షలు పెట్టి ఒక ఎలక్ట్రిక్ 2-wheeler కొంటాం. ఛార్జర్ కొనడానికి వచ్చేటప్పుడు మాత్రం కక్కుర్తిపడి ఏం చేస్తాం, ఈ రెగ్యులర్ 3-pin ప్లగ్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేస్తాం. ఇప్పుడు గమనించినట్లయితే ఆ 3-pin ప్లగ్స్ దేనికోసం తయారు చేయబడ్డాయి? టీవీ, రెగ్యులర్ హౌస్ హోల్డ్, టేప్ రికార్డర్, మిక్సీ, మహా అయితే వాషింగ్ మిషన్, ఏసీ. వీటన్నిటి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాయి. వాటి కరెంట్ డ్రాయింగ్ కెపాసిటీ అదంతా అవగాహన ఉంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లా కాదు, ఇట్స్ బీస్ట్. అది ఒక్కసారి కరెంట్ డ్రా చేయడం మొదలుపెట్టింది అంటే ఆ వైరింగ్ ఏదైతే ఉందో మినిమం 9 square millimeter ఉండాలి. కానీ వీటిలో ఉండేది 3 to 4 square millimeter. సో సాధారణంగా ఏమవుద్ది, ఇక్కడ డబ్బులు సేవ్ చేద్దామని చెప్పి వాళ్ళు అక్కడ పెడతారు. ఎప్పుడైతే ఆ వెహికల్ ఎనర్జీ ఎక్కువ లాగుద్దో ఆ ప్లగ్ పాయింట్స్ ఆ టెంపరేచర్స్ని తట్టుకోలేకపోవడం లేవది మెల్ట్ అవుతాయి. మెల్ట్ అవ్వగానే ఏమవుతాయి, పాజిటివ్ నెగిటివ్ కరెంట్ షార్ట్ సర్క్యూట్. అక్కడ మొదలైనటువంటి స్పార్క్ ఏమవుతుంది, ఇమ్మీడియట్గా ఆ కాపర్ వైర్ ద్వారా బ్యాటరీ ఒక్కసారి మంట అంటుకుంది అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంటైన్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పెన్నీ వైస్ పౌండ్ ఫులిష్. దీనికి బదులు ఇప్పుడు అందరూ ఐ వుడ్ సే వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఏం చేస్తున్నారంటే చక్కగా ఇప్పుడు టర్న్ ప్లస్ ఇదే ఉంది, మీరు 20,000 30,000 పెట్టి కొనుక్కోక్కర్లేదమ్మా, లెస్ దాన్ $100 పెట్టి కొనుక్కోవచ్చు. కొనుక్కొని మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకోవద్దు, బయట పెట్టుకోండి. మీ బండి కావాల్సినప్పుడు మీ బండి ఛార్జింగ్ పెట్టుకోండి, లేనప్పుడు దాన్ని వదిలేసండి, వేరే వాళ్ళు వాడుకుంటారు. సో నౌ పీపుల్ ఆర్ సో దీని వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఛార్జింగ్ వల్ల వచ్చే యాక్సిడెంట్స్ నిర్మూలన అవుతున్నాయంటే 100% దే ఆర్ ప్రివెంటెడ్. వై? బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేఫ్టీ ప్రోటోకాల్స్. అండ్ వెహికల్ పరంగా చూసినట్లయితే ఆ ఫస్ట్ జనరేషన్ వెహికల్స్కి ఇప్పుడు సెకండ్ థర్డ్ జనరేషన్ వెహికల్స్కి టెక్నాలజీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్, ఇంతకుముందు అందరూ NMC అంటే నికెల్ మెగ్నీషియం కోబాల్ట్ అనే టెక్నాలజీలో వాడేవారు. అదేంటంటే వెరీ హెవీ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా LFP లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ కెమిస్ట్రీకి వెళ్తున్నారు. దిస్ ఈస్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ డెన్సిటీ అండ్ సేఫ్టీ. సో ఆ రకంగా చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మో ఇవి మంటలు అంటుకుంటాయా ఏంటనేది భయం అక్కర్లేదు. బట్ అగైన్ దీని మూలంగా మీకు చెప్పే ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏంటంటే ఇబ్బంది పడకండి, రెగ్యులర్ ప్లగ్ పాయింట్స్లో పెట్టకండి.
మీరు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గరే చక్కగా దాని ఛార్జర్ తీసుకోండి. లేదా థండర్ ప్లస్ లాంటి మా దగ్గరని కాదు, థండర్ ప్లస్ లాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. మీరు రీసెర్చ్ చేసి మంచిది ఒకటి కొనుక్కోనేది ఫిక్స్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. So what are the other products that Thunder Plus offers? Great. So you made a great statement in the beginning, Vinila. ఏంటంటే what are those innovative ideas that you brought into context that you made your company profitable, right? See, the whole world is focused on fast charging for four-wheelers. Okay, ఎక్కడ చూసుకున్నా 30 kilowatt DC, 60 kilowatt DC, 120 మేమే 240 kilowatt DCలు పెట్టాం. Four-wheelers ఫ్లీట్ ఆపరేటర్స్కి డెఫినెట్లీ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి. ఇమాజిన్ యూ హ్యావ్ ఎ కార్. డూ యూ కమ్ అవుట్ సైడ్ అండ్ ఛార్జ్ ఆన్ ద ఫాస్ట్ చార్జర్? నో. మీరేం పెట్టుకుంటారు? నైట్ పడుకునే ముందు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టేసుకుంటారు, పొద్దున్న పెట్టుకుంటారు. మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరికి కావాలి అని అంటే పీపుల్ హూ ఎర్న్ మనీ ఫ్రమ్ దర్ వెహికల్స్. ఎవరు వీళ్ళు? అమెజాన్ లాస్ట్ మైల్ డెలివరీ, స్విగ్గీ లాస్ట్ మైల్ డెలివరీ, జెప్టో, జొమాటో లాస్ట్ మైల్ డెలివరీ, 2-wheelers అండ్ 3-wheelers. వీళ్ళకి ఇంతవరకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎవ్వరూ ఆలోచనే చేయలేదు. సో వీళ్ళ బ్యాటరీస్ ఇంచుమించు 4 kilowatt ఉంటుంది. అంటే ఒక 2-wheeler ఛార్జ్ చేయాలంటే గంట నుంచి గంటన్నర పడుతుంది. 4-wheeler ఛార్జ్ చేయాలంటే ఇంచుమించు 4 నుంచి 6 గంటలు పట్టే సమయం. అప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే ఈ డెలివరీ పర్సన్ ఎన్ని డెలివరీస్ ఎక్కువ చేస్తే అంత పేమెంట్ ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. సో వై నాట్ డెవలప్ ఏ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ఫర్ 2-wheelers అండ్ 3-wheelers అని వీఆర్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద కంపెనీ ఇన్ ద కంట్రీ టు డెవలప్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ఫర్ 2-wheelers అండ్ 3-wheelers. మళ్ళీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక 2-wheeler 10 minutesలో ఛార్జ్ అయిపోద్ది, 3-wheeler 30 minutesలో ఛార్జ్ అయిపోద్ది. అంటే డెలివరీ చేసే పర్సన్ అలసిపోయి ఒక 10 minutes ఛాయ్ తీసుకునే బ్రేక్లో హిస్ వెహికల్ ఆల్సో గెట్స్ ఛార్జ్. అందుకనే మాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అంటే చాలా ఇష్టం. అందుకే మా క్యాంపెయిన్స్ అన్ని హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ థండర్లా. దీన్ని ఏం చేసామంటే ఆయన ఛాయ్ పే చర్చ అంటే మేమన్నాం ఛాయ్ పే ఛార్జ్ అన్నాం. సో దీస్ ఆర్ ఐ వుడ్ సే డిఫరెంట్ ఇన్నోవేటివ్ థింగ్స్. ఇంకోటి కొత్తగా మేము ఏం చేసామంటే సాధారణంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్, ఆపర్చునిటీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేటప్పుడు కంపెనీస్ హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయవు. ఒక 60 kilowatt, 60 kilowatt అంటే నెంబర్ ఏంటంటే గంటకి అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఛార్జర్ ఇస్తుందని వాళ్ళు అంతే పెడతారు. సో ఒకవేళ కారు 60 kilowatt కెపాసిటీ అనుకుంటే అది గంట సేపు ఉండాల్సిందే. మేమేం చేసామంటే ఎందుకు వాళ్ళకి అంతే ఇవ్వాలి, వై కాంట్ వి సెటప్ ఏ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అని సూర్యాపేటలో, హైటెక్ సిటీలో, సికింద్రాబాద్లో, విజయవాడలో, ఇప్పుడు ఏలూరులో, రాజమండ్రి, అన్నవరం, తర్వాత విశాఖపట్నంలో మేము పెట్టేది 240 kilowatt. అంటే ఈ కార్ కనెక్ట్ చేస్తే 20 minutes to 30 minutesలో ఇట్ విల్ బి ఛార్జ్. సో దీస్ ఆర్ అగైన్ సమ్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ థింగ్స్ విచ్ వి క్వశ్చన్ ద స్టేటస్ కో. ఇది ఎందుకు ఇట్లానే ఉండాలి అని దాన్ని క్వశ్చన్ చేసి why don't we build a solution out of the box? And again, all our solutions are customer centric. కస్టమర్కి మా వల్ల వాల్యూ ఎడిషన్ జరుగుతుంది అంటే మేము అస్సలు వెనకాడం. we go ahead and then we do it. So ఇప్పుడు like if we look at the stats before Thunder Plus entered the market in terms of like this charging stations and all that, and after it entered the market, so how was the response of your clients or customers? See, before Thunder Plus entered into the market, charging business has been a boring business. Okay, పెట్టారా ఛార్జింగ్ స్టేషన్, ఇట్ ఈస్ లైక్ ఏ రియల్ ఎస్టేట్ ఆర్ సోలార్ బిజినెస్. పెట్టారా కస్టమర్ వస్తాడు, వచ్చినప్పుడు పెట్టుకున్నప్పుడు డబ్బులు వస్తాయి, అది 7 years 8 years దాని రిటర్న్ టైమ్స్ వస్తుందని. బట్ వీ సెడ్ నో. ప్రతి బిజినెస్కి IRRs ఆర్ ROIs 24 to 36 monthsలో వచ్చేస్తాయి. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా 2 నుంచి 3 సంవత్సరాల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ రావాలి, లేకపోతే బిజినెస్ చేసి వేస్ట్. మరి ఛార్జింగ్ బిజినెస్లో ఎందుకు అట్లా రాకూడదు అన్న ఆలోచనతో వీ లాంచ్డ్ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్స్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ వీ సెడ్ కమ్ బీ ఏ ఫ్రాంచైజ్ విత్ అస్ and you will recover your money in less than 18 to 24 months, like any other business. Restaurant business, FMCG business, textile business, ఎట్లా మీరు రికవర్ చేస్తారు, ఛార్జింగ్ బిజినెస్ కూడా మీరు అట్లానే రికవర్ చేస్తారని. సో నౌ there is lot of, before Thunder Plus it is only companies who are investing it. After Thunder Plus it is Aam Aadmi public who is coming forward and taking this revolution forward. For example, ఒక చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తా. నేను గతి లాజిస్టిక్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మా లీగల్ హెడ్ ఒక ఆయన ఉన్నారు, అండ్ హీ హ్యాస్ ఎ డాటర్. షీ ఫినిష్డ్ హర్ MBA
షీ వెంట్ టు హర్ ఫాదర్ అండ్ సెడ్, నాన్న నాకు జాబ్ చేయాలని లేదు, ఐ వాంట్ టు బి అన్ ఆంటర్ప్రినర్. సో హీ నోస్ దట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఈవీ ఇండస్ట్రీ. ఆయన వచ్చారు, రాజీవ్ ఏదైనా చేయవచ్చా ఏంటంటే, ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ఫ్రాంచైజీ ఆమెకే ఇచ్చాం. ఆమె ఫ్రాంచైజ్ ఎక్కడుందంటే మెట్టుగూడలో ఉంది. 5 lakhs ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఆమె నెలకి ఎట్లా కాదనుకున్నా 8,000 to 10,000 rupees షీఈ్ ఎర్నింగ్ వితౌట్ అగైన్ ఎనీ మానిటరింగ్. షీ విల్ సిట్ అట్ హోమ్ వెరీ రిలాక్స్డ్. వీ టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ ఆపరేషన్స్, వీ టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ O&M, వీ టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ డిమాండ్ అండ్ బిజినెస్ జనరేషన్. సో ఈ రకంగా థండర్ ప్లస్ వచ్చాక ఏమైందంటే, నెంబర్ 1 పబ్లిక్లో అవేర్నెస్ పెంచాం. 2 ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, పాలిభాగస్తులు అవ్వచ్చు, మేము గ్రో అవుతూ మీరు కూడా గ్రో అవ్వచ్చు అనేటువంటి పాయింట్ని సాధారణంగా కంపెనీస్ ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ ఐడియా వాళ్ళకి తట్టంగానే ఏం చేస్తారు, బ్యాంక్స్తో మాట్లాడతారు, లోన్స్ అప్లై చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. బట్ వీ సెడ్ నో. ఎందుకంటే ఈ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి థండర్ ప్లస్ ఒకటే చేయలేదు. ప్రతి ఒక్కరూ వస్తేనే చేంజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు అట్లా చేస్తేనే ఈవీస్ అడాప్ట్ అవుతాయి, ప్రతి ఒక్కరు అట్లా చేస్తేనే మనం పీల్చే గాలి కాలుష్యం తగ్గుద్ది. సో ఆ కాంటెక్స్లో మేము ఏం చేసామంటే, అందరినీ మాతో పాటు తీసుకుని వెళ్తూ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ మేము కూడా బిజినెస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. This reminded me of Mahesh Babu in Maharshi because, like you said, otti business cheyadam kaadu. You are thinking in the perspective of Correct. people, so that they also should be, in the path of earning profitability, and at the same time the company should also perform. True. Which is like a very balanced approach, and I must say it's very commendable. So ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసుకుంటే రాజీవ్, so how do you think the EV landscape is? See, if at all there is any state that can benefit the max from EV industry అంటే అది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకో చెప్తా. As I told you, I worked as head investment promotions for the state of Andhra Pradesh and I drafted their EV policy. ఆంధ్రాకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇండియాలో ఎక్కడ ఉందంటే ఆంధ్ర, 974 kilometers. ఎక్కడి నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు. సెకండ్, there are 3 industrial corridors, very very important industrial corridors that cut through the state. ఒకటి హైదరాబాద్ బెంగళూరు, రెండోది బెంగళూరు చెన్నై, మూడోది విశాఖపట్నం చెన్నై ఇంటర్నేషనల్ కారిడార్స్. నాలుగోది ఏంటంటే, ఆంధ్ర ఈజ్ ఆల్సో ఏ గేట్ వే టు ఈస్టర్న్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనము ఈవీ బ్యాటరీస్కి వచ్చేటప్పటికి ఇంకా వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా అండ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా. చైనా ఏం చేసింది చాలా తెలివిగా, మెక్సికో, బ్రెజిల్, సౌత్ అమెరికన్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఆ మైన్స్ ఏదైతే ఉన్నాయో అది కొనేసి పెట్టుకుంది. ఓన్లీ 1 country which did not partner with China is Australia. The beauty with this, ఈ మైన్స్ అన్నీ కూడా వెస్టర్న్ ఆస్ట్రేలియా కోస్ట్ లైన్లో ఉన్నాయి. Now you have Andhra Pradesh as the eastern gateway of India. So now the bilaterals between Western Australia and India are happening such a way that ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా కంపెనీస్ వాళ్ళ సెటప్ అన్నీ కూడా అలాంగ్ ది కోస్టల్ లైన్ ఆఫ్ ఆంధ్ర పెడదామన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ముందు ఈవీ బ్యాటరీ కాస్ట్ తగ్గుతుంది, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్స్ జరుగుతుంది, దానివల్ల ఈవీ కాస్ట్ తగ్గుతుంది. నెంబర్ 1. రెండోది, నేను చెప్పినట్టుగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉండేటప్పటికి a lot of movement of fleet both for cargo as well as passengers. సో ఆ హైవేస్ గుండా మనం ఛార్జింగ్ స్టేషన్స్, ఎక్కడ పడితే అక్కడ రిక్రియేషనల్ సెంటర్స్, ఎక్కడ పడితే అక్కడ మనము రిఫ్రెష్మెంట్ సెంటర్స్, తర్వాత రెస్టారెంట్స్ పెట్టగలిగితే, ఈ లారీలు అవన్నీ కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల లారీలు పక్కన నుంచుంటే అది వచ్చే పొగకి అసలు మోస్ట్ ఆఫ్ ద పొల్యూషన్, ఇన్ఫ్యాక్ట్ ది స్టాటిస్టిక్స్ సే 30% ఆఫ్ అవర్ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బై ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. నౌ ఇమాజిన్, వీళ్ళు ఎందుకు ఈవీస్కి వెళ్ళట్లేదంటే, ఒకటి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనుకుంటే, రెండోది ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ ఇన్ఫ్రా ఇవి ఉండట్లేదు, ఛార్జర్ యాంగ్జైటీ ఉంది. ఇప్పుడు ప్రతి 10 kilometers ఒక ఛార్జర్స్ పెట్టామే అనుకోండి, ఎవరైనా ఆలోచిస్తారు. అండ్ బోత్ ప్యాసింజర్ మూవ్మెంట్ కానీ కార్గో మూవ్మెంట్ కానీ ఈవీస్లో జరిగితే, వుడెంట్ దట్ స్టేట్ బి అ గ్రీన్ స్టేట్? దాంట్లో భాగంగానే మేమేం చేసామంటే, విజయవాడ నుంచి హైదరాబాద్ వి సెటప్ 1 megawatt ఛార్జింగ్ స్టేషన్స్. హైదరాబాదులో, తర్వాత ఇక్కడ సూర్యాపేటలో, ఇబ్రహీంపట్నంలో. ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్, విజయవాడలో ఒకటి వస్తుంది, ఏలూరులో 2 వస్తున్నాయి, రాజమండ్రిలో ఒకటి వస్తుంది, అన్నవరంలో ఒకటి వస్తుంది, మళ్ళీ విజయవాడలో వైజాగ్లో ఒకటి వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేము విజయవాడ తిరుపతి, విజయవాడ చెన్నై, తిరుపతి బెంగళూరు, తిరుపతి చెన్నై, ఇలా మల్టిపుల్. సో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ గోల్డ్ మైన్
for both EV companies, charging companies, and also for the state because it has got great opportunities for investments also. So all the budding entrepreneurs should take a note that Andhra is a gold mine for. You must take a note. In fact, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొప్పర్తి కడప దగ్గర 9,000 ఎకరాలు, కెన్ యూ బిలీవ్, 9,000 acres ఆఫ్ ల్యాండ్ దే హ్యావ్ పూల్డ్, అండ్ అవుట్ ఆఫ్ విచ్ 1,000 acres హ్యావ్ ఆల్వేస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ రెడ్ కేటగిరీ. రెడ్ కేటగిరీ అంటే ఏంటంటే అక్కడ మాత్రమే మీరు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్యాటరీ రీసైక్లింగ్ కానీ, దానికి కావాల్సినటువంటి డిశ్చార్జ్ యూనిట్స్ కానీ, లేకపోతే వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్ కానీ అన్ని గవర్నమెంట్ స్పెండ్ చేసింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్టేట్లో కూడా లేదు. సో ఫర్ ఆల్ దోస్ ఆంటర్ప్రీనర్స్ హూ ఆర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, definitely take a look at Koppatti. Definitely take a look at electronic manufacturing clusters that the state has got. It has got great potential for all of you to grow. సో మన అప్కమింగ్ హెచ్ఎంటీవీ బస్ కాన్క్లేవ్ లో ఈవీ సెగ్మెంట్ కింద, సో యూ ఆర్ అన్ ఎస్టీమ్డ్ ప్యానలిస్ట్. సో హౌ డూ యూ థింక్ దిస్ కాన్క్లేవ్ కెన్ హెల్ప్ excite the EV sector in Andhra? Great. See, first of all, I'm very, very excited about this conclave. Why? Because beautiful decision makers and also very important key policy holders, policy makers, and of course a lot of business and entrepreneurial communities coming together. Kabatti, there is no better place to be more excited than this. Adokataithe rendodi nenem chustunnanante, this conclave also gives the needed buzz. For example, while automotive industry is a glamorous industry, but unfortunately EV did not yet gain the glamour. Thanks to Tesla, which was launched yesterday, I hope things will be different. Yes. And even more so for charging industry, it is even more boring industry. So వీటికి కావాల్సింది ఏంటంటే, while policy etc tailwinds exist, more word of mouth కావాలి, evangelization of this particular technology కావాలి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బిజినెస్ భాగస్వాములుగా అవ్వగలరనేది కావాలి. తర్వాత మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ఇంకొన్ని ఐ వుడ్ సే రాయితీలు అనడం కానీ, దేర్ ఆర్ సర్టెన్ అదర్ పాయింట్స్ దట్ దే కెన్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే 50% కాస్ట్ ఛార్జర్స్ మీద పెడితే ఇంచుమించు 30% కాస్ట్ పవర్ ఇన్ఫ్రా మీద పెట్టాలి, ఇంకో 20% కాస్ట్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి. ఇప్పుడు 30% కాస్ట్ పవర్ ఇన్ఫ్రా మీద పెడితే వెన్ విల్ ఐ మేక్ మై ప్రాఫిటబిలిటీ? So I also want to appeal to the government. For example, government of Telangana is acting in that direction. Andhra Pradesh, Telangana kuda. At least meer upstream connection, if they can take care, it will help us. Ee 30% kuda nenu inkoka charging station meeda pettade avakasham undi. So I think this panel discussion as well as this conclave will give an opportunity for entrepreneurs like us to express our gratitude to the government for the wonderful facilitation and that they are providing. At the same time, raise our concerns where our ease of doing business could be better. Beautifully explained. So we look forward to having you at the conference. Thank you so much for your time today. Thank you very much, Vinila and HMTV and all the viewers there. I look forward to meet each and every one of you at the HMTV Business Conclave that is happening in Vijayawada on 25th of July. See you there, and let's engage and discuss more on EV chargers, charging infrastructure and electric vehicles in detail. See you all. Take care. God bless you.